బాపట్ల తండ్రి కొడుకుల మర్డర్ కేసులో ఇప్పుడు పోలీసులు దూకుడును పెంచారు. మృతులను కిడ్నాప్ చేసిన వాహనం వైసీపీ నేత బాదం మాధవారెడ్డికి చెందిందిగా గుర్తించారు. మృతదేహాలను నర్సరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడైన అనిల్ కుమార్ ఉండగా మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ కేసుకి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? సర్ఫరాజ్ బాపట్ల జిల్లా అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటతో పాటుగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు రెండు చోట్ల కూడా కలకలం సృష్టించిన ఈ జంట హత్యల కేసు మరియు కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు అయితే దూకుడైతే పెంచారు. ఇప్పుడే ఈ కిడ్నాప్ కి ప్రధాన సూత్రధారులు ఎవరు అనేటువంటి కోణంలో విచారణ చేస్తూనే ప్రధానంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికే నరసరావుపేట పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మృతదేహాలనేమో పల్నాడు జిల్లా నుంచి తీసుకువచ్చి వారిని హత్య చేసిన తర్వాత బాపట్ల జిల్లా సరిహద్దుల్లో కూడా మృతదేహాలను వేసినట్లు తెలుస్తుంది. దీంతో కిడ్నాప్ కేసునేమో నరసరావుపేట పోలీసులు పల్నాడు జిల్లా క్రింద నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా హత్య కేసునేమో బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది. ఈ రెండు కేసులకు సంబంధించి కూడా అటు పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులతో పాటుగా బాపట్ల జిల్లాకు చెందిన సంతమాగులూరు పోలీసులు కూడా వేగంగా నిందితులను పట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఏ వాహనం అయితే కిడ్నాప్ చేయడానికి వినియోగించారో నిందితులు, ఆ వాహనం వైసీపీ పార్టీకి చెందినటువంటి బాదం మాధవరెడ్డికి చెందిందిగా రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఇప్పటికే గుర్తించి ఆ గ్రామంలో అతనికి సంబంధించిన సానుభూతి పరులు ఎవరున్నారు, లేదా అతను, అతని తండ్రి, అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కూడా చెక్ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా ప్రధాన నిందితుడు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతని నుంచి మిగిలిన నిందితుల వివరాలను కూడా సేకరించి వాహనం ఎటువైపు వెళ్ళింది, ఎంతమంది వాహనంలో ఉన్నారు అనేటువంటి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్ ను కూడా గమనిస్తున్నట్లు తెలుస్తుంది ఒక టీం ఇప్పటికే. అయితే ప్రధానంగా ఈ తండ్రి కుమారులు ఇద్దరిని కూడా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే బెంగళూరులో జరిగినటువంటి స్థిరాస్తి వ్యాపారంలో నెలకొన్న వివాదాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు ప్రాథమిక అంచనా కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా బెంగళూరులో వాహనం కలిగినటువంటి వ్యక్తి మరియు వాహనంలో వచ్చినటువంటి నిందితులు, అదేవిధంగా మృతి చెందినటువంటి మృతులు కూడా స్థిరాస్తి వ్యాపారంలో ఒకరికొకరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మృతులు ఉన్నారో వారు కూడా అవతల పార్టీపై కొన్ని కేసులను కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మృతులపైన కూడా చల్లని చెక్కుల కేసును ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట కోర్టుల్లో కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల నిమిత్తం హీరింగ్ కు వచ్చిన నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ మ్యాటర్ కూడా చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగినాయి అనేటువంటి ఒక నిర్ధారణకైతే పోలీసులు రావడం జరిగింది. అయితే సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామం ఫ్యాక్షనిస్ట్ గ్రామం అయినప్పటికీ మృతులు మరియు ఎవరైతే నిందితులుగా అనుమానిస్తున్నారో వారు అందరూ కూడా ఒకే బ్యాచ్కి చెందిన వారిగా కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా బెంగళూరులో నెలకొన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యలకు కారణంగా కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు ఇక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళారా, లేక హైదరాబాద్ వెళ్ళారా, లేక ఏ టోల్ ప్లాజాల ద్వారా వాళ్ళు వెళ్ళారు అనేటువంటి వివరాలను కూడా ఇప్పటికో పోలీస్ టీం పక్కాగా కూడా ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. సప్తాహ్ అయితే శ్రీనివాస్, ఈ హత్య చేసిన కారు వచ్చేసి వైసీపీ నేత మాధవరెడ్డికి సంబంధించిగా మీరు చెప్పుకొచ్చారు. అయితే ఆయనకు ఈ కేసుకి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఆయనకు సంబంధించిన అనుచరులు మాత్రమే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా? వైసీపీ నేత మాధవరెడ్డి కూడా ఆ బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మృతి చెందినటువంటి మృతులు ఇద్దరు వీరాస్వామిరెడ్డి, అతని కుమారుడు కూడా బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. వీరంతా కూడా సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామానికి చెందిన వ్యక్తులే. వీరందరూ కూడా అక్కడికి బెంగళూరుకి వెళ్ళి గత కొంతకాలంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగానే సంపాదించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకరికొకరికి ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఎవరైతే మృతులు ఉన్నారో వీరాస్వామిరెడ్డి కుమారుడు కూడా బాదం మాధవరెడ్డిపై రీసెంట్ గా కూడా కొన్ని కేసులను బెంగళూరులో నమోదు చేసినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ కేసులు ఒకరిపై ఒకరి ఆర్థిక లావాదేవీలలో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడం నేపథ్యం మరియు అదేవిధంగా బాదం మాధవరెడ్డికి సంబంధించినటువంటి వాహనం, అతనికి సంబంధించినటువంటి అనుచరుగరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేటువంటి ప్రాథమిక అంచనాకు రావడానికి ఒక కారణంగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నరసరావుపేట 2 టౌన్ కు చెందినటువంటి పోలీసులు ఇప్పటికే సంతమాగులూరు మండలంలోనే పాతమాగులూరు గ్రామంలోనికి వచ్చి కొంతమందిని ఇప్పటికే విచారణ చేస్తూ ఎవరెవరు గ్రామంలో ఉన్నారు, ఎవరెవరు పరారీ అయ్యారు,
గ్రామం నుంచి పరారీ అయినటువంటి వ్యక్తుల యొక్క వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగినటువంటి ఈ హత్యలో స్థానికులు ఎవరైనా ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించారు. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సప్తాజ్ శ్రీనివాస్, ప్రెసెంట్ జంట హత్యలకు గురైన వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అసలు ఏమంటోంది? ఇంతకు ముందు ఇటువంటి బెదిరింపులు కానివ్వండి, లేకపోతే ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం కానివ్వండి, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వాళ్ళ ఇంట్లో చోటు చేసుకున్నాయా? దానికి సంబంధించి అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సప్తాజ్, ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వీరాస్వామి రెడ్డి, అతని కుమారుడు ఇద్దరు కూడా బెంగళూరులో గత కొంతకాలం సుమారు 8-10 సంవత్సరాల కాలం నుంచి కూడా బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. వీరి ఫ్యామిలీ మొత్తం కూడా బెంగళూరులోనే ఉన్నారు. అయితే వీరు ఓన్లీ చల్లని చెక్కు కేసులో మాత్రం విచారణ నిమిత్తం నర్సరావుపేట రావడం జరిగింది. నిన్న నర్సరావుపేట వచ్చిన వ్యక్తులు హత్యకు గురి అయిన తర్వాత పోలీసులు అయితే వాళ్ళ కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా కుటుంబ సభ్యులు అయితే ఘటనా స్థలానికి అయితే ఇంకా చేరుకోలేదు. మృతదేహాలను మాత్రం పోస్టుమార్టం నిమిత్తం నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు కూడా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. సప్తాజ్ శ్రీనివాస్, మొత్తానికి కేసు ఎప్పటి వరకు ఛేదించే అవకాశం ఉందనుకోవాలి? అసలు పోలీసులు ఏమంటున్నారు? ఎటువంటి లింక్స్ ని తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? సప్తాజ్, ప్రధానంగా కానీ చూసినట్లయితే ఇక్కడ నర్సరావుపేటలో జరిగినటువంటి కిడ్నాప్ నేపథ్యం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ కు వాడినటువంటి వాహనం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఆ స్థానికంగా ఉండేటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే అందులో అనిల్ కుమార్ రెడ్డి పాత్ర ఉందనేటువంటి నిర్ధారణకు వచ్చి అతన్ని అయితే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే 6 వ్యక్తులు స్కార్పియో వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారో ఆ 6 వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. కిడ్నాప్ చేసే వరకు వాళ్ళ నగరంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు ఆ కిడ్నాప్ కు పథక రచన చేశారో అనేది కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా వీరంతా కూడా సంతమాగులూరు మండలం పాతమాగులూరుకి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో వీరి యొక్క సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా, గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి, గ్రామం నుంచి ఎవరెవరు బయటకు వెళ్ళారు, ఈ హత్య జరిగిన తర్వాత అబ్స్కాండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా వీరి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా సేకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే వాహనం అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన తర్వాత వాహనం ఎటువైపు నుంచి వెళ్ళింది, ఏ టోల్ గేట్లను క్రాస్ చేసింది అనేటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా ప్రధానంగా ఎవరెవరు నిందితులు ఉన్నారు, నిన్నటి నుండి కూడా ఈ రెక్కి నిర్వహించడం, ఎవరైతే మృతులు ఇద్దరిని కిడ్నాప్ చేశారో కిడ్నాప్ చేసేందుకు రెక్కి నిర్వహించినటువంటి వివరాలను కూడా స్థానికంగా నగరంలో ఉండేటువంటి సీసీ కెమెరాల ద్వారా కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సప్తాజ్. రైట్.